హరే కృష్ణ. గుడిలోకి వెళ్ళగానే గంట ఎందుకు మోగిస్తారు? ఆ దైవ రహస్యం ఏంటో తప్పక తెలుసుకోవాల్సిందే. హిందూ సాంప్రదాయంలో గుడికి వెళ్ళినప్పుడు గంట మోగించడం అనేది ఒక ముఖ్యమైన ఆచారం. దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక శాస్త్రీయ కారణాలను పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు దాగి ఉన్నాయండి. ఘంటానాదం వినగానే మనస్సులో ఒక తెలియని ప్రశాంతత కలుగుతుంది. అయితే దీని వెనుక కేవలం భక్తి మాత్రమే కాదు, అద్భుతమైన విజ్ఞానం కూడా దాగి ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. పురాణాల ప్రకారం ఘంటానాదం చేయడం వల్ల దైవ భక్తి మేల్కొంటుందని భక్తుల నమ్మకం. గంట మోగించడం అంటే భగవంతుడికి నమస్కరిస్తూ మన ఉనికిని తెలియజేయడం. నేను నీ సన్నిధికి వచ్చాను, నా విన్నపాలు ఆలకించు అని దేవుడిని ప్రార్థించడానికి ఇది ఒక సంకేతం. ఘంటానాదం వల్ల కలిగే పవిత్ర ధ్వని దుష్టశక్తులను పారద్రోలి సాత్విక ప్రకంపనలు సృష్టిస్తుంది. శాస్త్రీయ కోణం సైంటిఫిక్ రీజన్గా చూస్తే దేవాలయ గంటలను క్యాడ్మియం, సీసం అంటే మెర్క్యూరీ, రాగి, జింక్, నికెల్, క్రోమియం, మ్యాంగనీస్ వంటి లోహాల శాస్త్రీయ మిశ్రమంతో తయారు చేస్తారు. వీటిని ఒక నిర్దిష్ట నిష్పత్తిలో అంటే కెమికల్ కాంబినేషన్లో కలపడం వల్ల గంట మోగించినప్పుడు ఒక విలక్షణమైన ధ్వని వస్తుంది. గంటను మోగించినప్పుడు వెలువడే ధ్వని, ప్రతిధ్వని, ఇకో సుమారు 7 సెకండ్ల పాటు ఉంటుంది. ఈ ధ్వని తరంగాలు మన మెదడులోని ఎడమ కుడి భాగాలను ఏకం చేస్తాయి. దీనివల్ల మన మెదడులోని 7 శక్తులు అంటే షట్చక్రాలు అంటాం కదా, వాటిని ఉత్తేజితమై మనసు ప్రశాంతంగా మారుతుంది. ఈ శబ్దం మనస్సులోని అస్తవ్యస్తమైన ఆలోచనలను దూరం చేసి భక్తుడిని ధ్యాన స్థితిలోకి తీసుకెళ్తుంది. దీనివల్ల దైవ దర్శనం సమయంలో పూర్తి ఏకాగ్రత కుదురుతుంది. అంతేకాదండి, గంట మోగినప్పుడు వచ్చే ప్రకంపనలు గాలిలోని సూక్ష్మ క్రిములను, బ్యాక్టీరియా, వైరస్లను నాశనం చేసే శక్తిని కలిగి ఉంటాయి. తద్వారా పర్యావరణం శుభ్రపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తారు. దేవాలయ గంట కేవలం ఒక లోహపు వస్తువు కాదు, అది మనస్సును, శరీరాన్ని దైవ ప్రార్థనకు సిద్ధం చేసే ఒక అద్భుత సాధనం. అందుకే పెద్దలు గుడిలోకి వెళ్ళగానే గంట మోగించాలి అని చెబుతారు. ఘంటానాదం ప్రాముఖ్యత ఏంటంటే ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రాక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం. అంటే దైవశక్తిని ఆహ్వానిస్తూ అసుర శక్తులను వెనక్కి పంపుతూ చేసే ప్రక్రియ ఈ ఘంటానాదం. హరే కృష్ణ.